హాయ్ గైస్, ఈరోజు మనం సంవత్సరం అంతా నిలవుండే మాగాయ పచ్చడి అయితే ప్రిపేర్ చేస్తాము. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందు మనం మామిడికాయలు అయితే తీసుకోవాలండి. వాటిని వాటర్లో వేసి మంచిగా ఒక 5 మినిట్స్ ఉంచేస్తే దాని మీద ఉన్న దుమ్ము మొత్తం అంతా డస్ట్ అంతా నీట్గా వదిలిపోతుంది. నీట్గా కడుక్కుని వాటికి పైన తొక్కు ఉంది కదా, దాన్ని అయితే మంచిగా పీల్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు కాయలు అయితే శుభ్రంగా కడిగేసుకుందాం. నేనైతే ఒక 25 కాయల వరకు తీసుకున్నానండి. 2 కొంచాలు పచ్చి ముక్కలకి ఎండిపోతే ఒక కొంచెడు అయితే అవుతాయి అన్నమాట. నేను ఒక పచ్చి ముక్కలు 2 కొంచాల ముక్కలకి ఒక కొంచెడు అవుతాయని చెప్పాను కదా, దానికి ఎండిన కొంచెడు ముక్కలకి నేను మెజర్మెంట్స్ అయితే క్లియర్గా చూపిస్తాను దీంట్లో. చూద్దాం. ఇప్పుడు శుభ్రంగా కడిగేసుకుని మనం వాటర్లో వేసుకుంటాం కదా, వాటిని తీసుకుని ఒక్కొక్కటిగా తీసుకుని మంచిగా ఒక పీలర్ సహాయంతో దాన్ని ఉన్న ఆ పీల్ అంతా తీసేసుకోవాలన్నమాట. మంచిగా కేర్ఫుల్గా తీసుకోండి, వేళ్ళవి కట్ అవుతాయి పీలర్తో కదా. మామిడికాయ చెక్తే పీలర్స్ అవి కూడా చాలా షార్ప్ అవుతాయి అంటారు. చూడండి, ఈ విధంగా మనం ఆ స్కిన్ అంతా తీసేసుకోవాలన్నమాట. మంచిగా స్కిన్ అంతా తీసేసుకుని దాన్ని పీసెస్ కింద కట్ చేసుకోవాలి. చాలామంది పప్పులో కోసినట్టు కూడా కోసుకుంటారు. మేమైతే సన్నగా పొడిగ్గా కోసుకుంటాం ముక్కలు. అవైతే చక్కగా పచ్చళ్ళలో ముక్కలు బాగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి ఎంత నీట్గా అంతా తీసేసుకున్నాను, దాన్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే మిగతా వాటిని కూడా పీల్ చేసేసుకోవాలన్నమాట. మిగతా కాయలన్నింటినీ కూడా పీల్ చేసుకుని ముక్కలు అయితే కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముక్కలు ఏ విధంగా కోస్తారనేది చూపిస్తున్నాను. చూడండి, అదిగో సన్నగా చీరుకుల్లాగా చీరుకోవాలన్నమాట. చూడండి, ఇలా ఈ విధంగా ముక్కలు అయితే మంచిగా కట్ చేసుకోవాలన్నమాట పచ్చడికి. ఇవి ఎండిపోయిన తర్వాత కూడా అట్లా ఉంటాయన్నమాట. పచ్చడిలో మనకు మంచిగా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, అట్లా నేను చెక్కిస్తే మా అత్తయ్య గారు ముక్కలు కోసేసుకుంటున్నారు అనమాట. ఈ విధంగా మనం సన్నగా పొడిగ్గా మంచిగా ముక్కలు అనేవి కట్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కడే కష్టపడితే ఇయర్ అంతా హ్యాపీగా తినవచ్చు అనమాట పచ్చడి. కొంచెం ప్రాసెస్. ఇట్లా మొత్తం అన్ని కాయలు మంచిగా చెక్కేసుకుని ముక్కలు అయితే కోసేసుకున్నాము. చూడండి, నేను టెంకలు పీల్ అవన్నీ నీట్గా చూపిస్తున్నాను. ఇలా పీల్ చేసుకోవాలన్నమాట. చాలా పీల్ వచ్చింది అన్ని కాయలు కట్ చేస్తే. అండ్ అలాగే టెంకలు కూడా నేను కౌంట్ చేశాను, మళ్ళీ మీకు కొలత చెప్పాలి కదా అని. కరెక్ట్గా నేను 25 మామిడికాయలు అయితే తీసుకున్నాను అనమాట. మామిడికాయలు తీసుకుని చక్కగా పీల్ చేసేసుకుని ముక్కలు కోసేసుకుని ఎండలో వేసేసుకోవాలన్నమాట. చూడండి, పీల్ ఎంత పీల్ వచ్చిందో. కొన్ని మాకు ఎక్స్ట్రా తెచ్చారు కానీ అవి ముగ్గిపోయాయి, పక్కన పెట్టేశాను నేను వాటిని. టెంకలు చూడండి మొత్తం అన్ని కౌంట్ చేశాను, 25 కరెక్ట్గా వచ్చాయి. ఇప్పుడు నేను వాటిని కొంచెంలో వేసి కొలుచుకుంటున్నానంట. ముక్కలు ఎన్ని మెజర్మెంట్ కావాలి కదా మనకి. ముక్కలన్నీ కోసినవన్నీ చక్కగా వేసుకున్నాను. చూడండి, ఇక్కడ కొంచెం ముక్కలు అయ్యాయి. అండ్ నెక్స్ట్ రెండోది కూడా కొలిచేసుకుందాం. చూడండి, రెండోది కూడా నాకు ఇలా వచ్చిందనమాట. కరెక్ట్గా నేను 25 కాయలు తీసుకుంటే నాకు 2 కొంచాలు ముక్కలు అయితే అయ్యాయి. ఇప్పుడు అవన్నిటిని మనం సన్లైట్లో ఆరబెట్టుకోవాలండి. చూడండి, టెంకలన్నీ కౌంట్ చేస్తున్నాను మీ ముందే. 25 వచ్చాయి నాకు. మీకు 25 కాయలు తీసుకుంటే 2 కొంచాల ముక్కలు అవుతాయని చెప్పడం కోసం నేను కౌంట్ చేశాను అనమాట. ఇప్పుడు నేను ఆ ఎండకి ఆరబెట్టుకుంటున్నాను ముక్కలన్నీ. దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా ఆరబెట్టుకోవాలన్నమాట. మొత్తం అంతా పల్చగా విప్పుతున్నాం ఇక్కడ. మా ప్రణీత్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అనమాట, ఇక్కడ ముక్కలు ఎండబెడుతున్నాడు.
చక్కగా ఇట్లాగా పల్చగా మనకి ఎంత వీలుంటే అంత పల్చగా ఎండలో ఆరబెట్టేసుకోవాలండి. ఇవి పొద్దున్న మేము ఇక్కడ అప్రాక్సిమేట్లీ 8:00 ఎండ వచ్చింది మార్నింగ్. 8:00 ఎండలో వేసాము. మళ్ళీ సాయంత్రం 4 వరకు ఉంచామండి. సో ఇదిగో ఎండిపోయి ఆ 2 కుంచాల ముక్కలు నాకు ఇంతవరకు వచ్చాయండి. కొంచెం కూడా కొంచెం ఫుల్గా అవ్వలేదు. ఇంకొక 2 గుప్పుల ముక్కలు ఉంటే ఫుల్ అయితే అవ్వేవి. చూడండి ఈ విధంగా అయితే ఎండబెట్టుకోవాలన్నమాట. దాంట్లో కొంచెం మాయిశ్చర్ అంతా పోయి కొంచెం వడిలినట్టు రావాలన్నమాట ముక్కలు. అలా ఉంటే సరిపోతుంది. ఇన్ని ముక్కలు అయితే వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను వీటికి మెజర్మెంట్స్ చూపిస్తాను. చూడండి నేను చూపిస్తున్నాను కదా, దాన్ని గిద్ద అంటారు. దాంతో దానుడు మెంతులు వేయించి తీసేసుకున్నాను. మెంతులు వేయిస్తున్నాను అనమాట. ఇవి మంచిగా ఆయిల్ అవి ఏమి వేసుకోకూడదు, డ్రై రోస్ట్ చేయాలన్నమాట. పొడివే మనం స్మెల్ వస్తుంది అనమాట, మంచి స్మెల్ వస్తుంది మెంతులు వేయించినప్పుడు. కొంచెం గోల్డెన్ బ్రౌన్గా వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలన్నమాట. చాలా జాగ్రత్తగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. వేయించి చల్లారబెట్టాలి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే. అండ్ మెంతులు అండ్ అలాగే ఆవాలు ఇక్కడ చూడండి, అవి వేగేలోపు నేను కొలతలు అయితే చూపిస్తున్నాను. మాగాయి, పచ్చిమాగాయి, ఎండిపోయిన కుంచుడు ముక్కలకు కారం 2 తవ్వలు, ఆవాలు అరసాళ్ళు, మెంతులు అరసాళ్ళు, మెత్తని ఉప్పు 3 సాళ్ళు, వెల్లుల్లిపాయలు సాళ్ళు, మంచి నూనె పచ్చిదండి, వేడి చేయక్కర్లేదు. పచ్చిది 2 కేజీలు వేసుకోవాలి. అండ్ నేను ఇందాక మెంతులు వేసినప్పుడు గిద్ద అని చెప్పాను కదా, సారీ అండి, అది అరసాల్ట్ అంటది. చూడండి ఈ విధంగా మెంతులు అనేవి వేయించుకుని తీసేసాను, పక్కన చల్లారబెట్టుకుంటున్నాను. ఈ లోపల మళ్ళీ సేమ్ క్వాంటిటీ అండి, అరసాళ్ళు మెంతులు వేసుకోవాలి. ఆవాలు కూడా ఇందాక చెప్పిన విధంగానే సిమ్లో పెట్టుకుని మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా చిటపట్లు ఆడుతాయన్నమాట. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకుని చల్లారనిద్దాం. గాల్లో పెట్టేసుకున్నాను నేను త్వరగా చల్లారడం కోసం. ఇప్పుడు మిక్సీ చేసుకుంటున్నాను అనమాట. నేను ఫస్ట్ మెంతులు మిక్సీ చేస్తున్నాను. చూడండి మెంతులు అయితే మెత్తగా పౌడర్ అయితే చేసేసుకున్నాను. ఇది ఒక ప్లేట్లో వేసేసుకుంటున్నాను. అలాగే ఆవాలు కూడా మెత్తగా పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఆవాల పొడి కూడా రెడీ అయిపోయింది. దాన్ని కూడా ప్లేట్లో పక్కన వేసేసుకున్నాను. అలాగే ఉప్పు అండి, ఇక్కడ ఉప్పు తవుడున్నర ఉప్పు అయితే వేసాము. తవుడు పోసి దాంట్లో సగం వేసుకున్నాము. వెల్లుల్లిపాయలు చూడండి, తవ్వలో సగం వెల్లుల్లిపాయలు కూడా యాడ్ చేసుకుంటున్నాము. కొలతలు ఇందాక చూపించాను కదా పేపర్ మీద రాసి, సేమ్ అవే కొలతలండి. కారం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాము. ఇక్కడ కారం అయితే కొలిచారు, ఒకటి కొలత చూసుకోండి. రెండు తవ్వలండి కారం అయితే మనకి రెండు తవ్వలు అయితే కారం యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకి దాంట్లో వేయాల్సిన పొడులు, వెల్లుల్లిపాయలు అన్నీ కారంతో సహా అన్నీ వేసేస్తాం కదా. ఇది మంచిగా పొడంతా ఈవెన్గా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. ఇదంతా శుభ్రంగా కలిపేసుకుంటున్నాను. చాలా స్మెల్ ఎంత బాగా వస్తుందో అండి. మెంతులు అండ్ ఆవాలు వేయించినవి పొడి కొట్టి వేసాం కదా, మంచి కమ్మటి వాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసిపోయాయి బాగా. ఈ కలిసిపోయిన దాన్ని ఒక టబ్లోకి అయితే నేను తీసేసుకున్నాను. దాంట్లోకి మనం ఎండబెట్టుకున్న మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాను. దీనికి మొత్తం ఆ ఉప్పు కారాలు అన్నీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. చూడండి ఇలా మంచిగా మనకి చేత్తో వీలైతే చేత్తో కూడా కలుపుకోవచ్చు, కానీ ఆ కారం అది చాలా వేడికి మండిపోతుంది కదా, అందుకని నేను గరిటెతో కలుపుతున్నాను అనమాట. తర్వాత నేను వేరుశనగ ఆయిల్ అయితే వాడతాను అండి. నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్ పచ్చడి అనేది చాలా బాగుంటుంది. నాకు అది అవైలబుల్గా లేదు కాబట్టి వేరుశనగ నూనె తెప్పించుకున్నాం మేము, అది యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ.
ఇక్కడ మనం కలిపే పచ్చడికి 2 కేజీల మంచి నూనె అయితే పడుతుందండి. వేరుశనగ నూనె ఇక్కడ 2 ప్యాకెట్స్ యూస్ చేస్తున్నాం మేము. ఫస్ట్ ఒక ప్యాకెట్ మొత్తం వేసేసుకుని ఒకసారి కలుపుకోవాలి. అది చాలా డ్రైగా ఉంటుంది, ఆయిల్ అనేది సరిపోదు. అప్పుడు మనం ఇంకొక ప్యాకెట్ అనేది యాడ్ చేసుకోవాలి. అంతా ఒకేసారి వేసేసుకోకండి, కలపడం కష్టమైపోతుంది అనమాట. ఒక ప్యాకెట్ వేసుకుని మంచిగా మిక్స్ చేసేయండి, ముక్కలకి అన్నీ పట్టే విధంగా ఆయిల్ అంతా శుభ్రంగా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకొక ప్యాకెట్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మంచి సమ్మర్ సీజన్ కదా, మంచిగా చూడండి సెకండ్ ప్యాకెట్ కూడా వేసేసుకుంటున్నాము. ఇప్పుడు పచ్చళ్ళు ఆవకాయ, మాగాయ, అల్లం పచ్చడి, టమాటో పచ్చడి, ఇంకా ముందు నేను చాలా పచ్చళ్ళు అయితే అప్లోడ్ చేస్తాను. సో మిస్ అవ్వకుండా చూసేయండి నా వీడియోస్ అన్నీ. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను తప్పకుండా. మా మాగాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. రెండో ప్యాకెట్ కూడా ఆయిల్ వేసిన తర్వాత మంచిగా మిక్స్ చేసాము. నోరు ఊరిపోతుంది కదా, కానీ కలిపిన రోజైతే బాగోదండి. ఇది 3 రోజులు ఆ టబ్లోనే ఉంచేసి మేము ఒక మూత పెట్టేసి పక్కన పెట్టేస్తాము. థర్డ్ డే మంచిగా కలుపుకుని అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయో లేదో అని అన్నంలో కలుపుకుని తింటే ఉంటుంది మంచి టేస్ట్ అండి. తెలుగు వాళ్ళకి బాగా తెలుస్తుంది, తెలుగింటి రుచులు కదా ఇలాంటివి. ఓకే అండి, ఈ వీడియో ఇంతటితో అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.